నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని కమాన్ వద్ద గల తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎక్సైజ్ సిఐ చిందం సంపత్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోటార్ మెకానికల కష్టాలను, ప్రజలకు వారి అవసరాలను హిందీలో తెలిపే క్యా బోల్తా భాయ్ మోటార్ మెకానిక్ తక్లీఫ్ పాట వీడియోను ఆవిష్కరించారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకి అన్నం పెట్టేవారే ఈ వ్యవసాయ మోటార్ రిపేరింగ్ మెకానికలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కాయితోజు పవన్ కుమార్, సీనియర్ కథ రచన రంగా గోవర్ధన్, దుర్గా అగ్రో ఏజెన్సీస్ కిషన్, జిల్లా సెక్రటరీ రత్నాకర్, గంగాధర్, భాను, వేణు, ఓదేలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మోటార్ మెకానికలను ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిందం సంపత్ కృష్ణ, కరీంనగర్ ఎస్ఐజ్ సిఐ మరియు కాయితోజు పవన్ కుమార్, మోటార్ మెకానిక్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. నా తోటి సోదరులందరికీ 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్గా వచ్చిన మన సిఎస్ సంపత్ కృష్ణ గారికి, రంగు గోవర్ధన్ సార్ గారికి, దుర్గాభవన్ కిషన్ గారికి అందరికీ పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన పాట అయిన హిందీలో ఏమని చెప్పను అన్న తెలుగులో ఉన్న పాటను క్యా బోల్నా భయ్యా మోటార్ మెకానిక్ తక్లీఫ్ ఈరోజు రిలీజింగ్ చేయడం చాలా గర్వకారణం ఉన్నది. వారి చేతుల మీదకి చాలా సంతోషం. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఏమని చెప్పను అన్న ఈ మోటార్ మెకానిక్ల కష్టాల గురించి పవన్ గారు నా దగ్గర వచ్చి వాళ్ళ కష్టాల గురించి నాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాన్ని తెలుగులో పాట రాయడం జరిగింది. అది విడుదలయ్యి అందరి మన్ననలు పొంది చాలా గుర్తింపు పొందింది. వారి జీవితాలు అసలు ఎలా ఉంటాయనేది ఎవరికి తెలియదు. వారు ఎప్పుడూ మనకు వచ్చి అందుబాటులో ఉండి పని చేస్తారు, పంటను కాపాడుతారు తప్ప వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది ఈ పాట ద్వారానే అందరికీ తెలియజేయడం జరిగింది. దానికి మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత దీన్ని భారతదేశంలో మెకానిక్ ఎక్కడైనా మెకానికే కదా, మిగతా భాషల్లో కూడా చేస్తే బాగుంటుందనే సంకల్పంతో పవన్ గారు వచ్చి హిందీలో డబ్ చేద్దామంటే దీన్ని హిందీ వెర్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ పర్వదినాన సిఐ సంపత్ కృష్ణ గారి చేతుల మీదుగా మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాయితోజు పవన్ కుమార్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మాదిరిగానే ఆదరించినట్టు ఈ పాటను కూడా ఆదరిస్తారని, మీరంతా సంఘటితంగా ఉండి ఏదైనా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జై భారత్. ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి పట్టణానికి చెందినటువంటి ఈ మోటార్ మెకానిక్స్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున జెండావిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదములు. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ యొక్క సంఘటిత శక్తి ఏదైతే ఉందో ఇది చాలా గొప్పది. ఈ సంఘటిత శక్తి ద్వారానే మన దేశ స్వాతంత్రం అనేది సిద్ధించడం జరిగింది. మెకానిక్లు సైతం 28 ఏళ్ళుగా తమ యొక్క సంఘాన్ని ఏర్పరచుకొని ఈ విధంగా జెండావిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. వీళ్ళు పరస్పర సహకారంలో కానీ సమాజంలో అవగాహన కానీ ఎంతో కృషి చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వారి యొక్క అధ్యక్షుడు కందికృష్ణారెడ్డి ఈరోజు లేకపోయినా కానీ వారి యొక్క అనుచరుడైనటువంటి కాయితోజు పవన్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నది, మన దేశం వ్యవసాయ దేశంలో ఇప్పుడు ప్రపంచంలోనే 130 కోట్లు దాటిపోయిన జనాభా ఉన్నటువంటి దేశంలో దాదాపు 50% మంది రైతులే. 50% మంది రైతులు అంటే ఎంత? దగ్గర 65 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం. ఈ 50% మంది ఆధారపడేది వ్యవసాయం మీదనే. ఈ వ్యవసాయానికి మూలాధారం ఎవరు మళ్ళీ అంటే మన మోటార్ మెకానికులే. ఏ రోజైనా కానీ వాళ్ళ కోసం రాత్రనక పగలనక, ఎందుకంటే ఒక్కరోజు పంట ఎండిపోతే 6 నెలలు చేసిన కష్టము నష్టాల పాలై వారి జీవితం ఖరాబ్ అయిపోయి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు ఎంతో మంది చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి వెన్నుదన్నుగా ఏ రోజుకి ఆ రోజు ఏ సమయం అంటే ఆ సమయంలో అందుబాటులో ఉండి ఈ 55 కోట్ల మంది 65-65 కోట్ల మందిని కాపాడుతున్నటువంటి ఈ మెకానిక్ సోదరులు, భారతీయ మెకానిక్ సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నదాతకే అన్నం పెట్టే గొప్పవారు మీరు. ఇటువంటి యూనిటీని కంటిన్యూ చేస్తూ దేశానికి మీరెంతో సేవ చేయాలని చెప్పి, ఈ యొక్క అన్నదాతను బతికించాలని చెప్పి
నా తరఫున నేను మీ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు మన మెకానిక్ సోదరులందరూ ఈ సంఘటితమై ప్రమాదాల పడినటువంటి తోటి సోదరులకు ఆర్థిక సహాయాలు చేస్తూ తర్వాత వస్తు సహాయం చేస్తూ ఎంతో మందికి ఉపయోగపడే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు చూడండి, ఈ యొక్క సాంగ్స్ నిర్మిస్తూ సమాజంలో కేఎస్ఆర్ క్రియేషన్స్ ద్వారా ఇప్పటికి 7 సాంగ్స్ మా సోదరుడు తయారు చేయడం జరిగింది. మనము సమాజంలో అవేర్నెస్ సంబంధించి వీటన్నిటిని ఎక్కువ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది. పనికిరాని పాటలు, పనికిరాని వాటికంటే మన స్వతంత్రాన్ని కాపాడుకునే సమాజానికి ఈ యొక్క అవగాహన కల్పించే ఇటువంటి పాటలను, ఇటువంటి కార్మిక శక్తులకు సంబంధించి సంఘటిత భావనలను మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ప్రజలందరికీ, సహోదరులందరికీ, దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మంచిని పంచుదాం, మన స్వతంత్రాన్ని కాపాడుకుందాం. ఎంతోమంది త్యాగదనుల పోరాట ఫలితమే ఈ స్వతంత్రం కాబట్టి మనం కాపాడుకుందాం. జై భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.